దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ శుభము వందనాలు తెలియజేయుచున్నాను. మన వాక్య భాగము యోహాను సువార్త 5వ అధ్యాయం 24 నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ దినమందు 4వ మాటగా 27వ వచనం చదువుదాం. 27వ వచనం. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. మరోసారి మాట చదువుతున్నాను. ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించెను. ప్రార్థన. ప్రేమగల యేసయ్యా, మీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. నీ వాక్య భాగం మీరు మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. మీ మాట మా నోట ఉంచినందుకై స్తుతిస్తూ ఉన్నాం. నీ మాట బతికించేది, తప్పులు దిద్దేటువంటిది, నాయన విశ్వాసంలో బలపరిచే నీ మాటలు ఈ దినమందు దీనదాసుని ద్వారా అందించండి. వింటున్న వారికి మేలుక్షేమం అనుగ్రహించి దర్శించమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. 27వ వచనము మనము చదువుకొని ఉన్నాం. 27వ వచనములో ఆయన మనుష్య కుమారుడు గనుక అన్న మాటలు ఇందులో కనిపిస్తాయి. ఆయన మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. కొత్త నిబంధనలు మాత్రం రాయబడిందా? పాత నిబంధన లేదా? మనుష్య కుమారుడు అనేటువంటి పదం అంటే పాత నిబంధన కూడా మన జ్ఞాపకం చేస్తూ ఉంది. అందులోని మాట నేను మీకోసమై చదవాలని ఇష్టపడుతున్నాను. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 13-14 వచనాలు. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులు, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించున్నట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడును లయము కాదు. ఈ 2 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి దానియేలు దర్శనములో చూచినట్టుగా మనము చదవగలిగినాం, మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనము మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి అనే మాట రాయబడి ఉంది. మహాఘనతను సంతరించుకున్న ఈ వ్యక్తి దేవుని ముందుకు వచ్చాడు. దేవుని ముందుకు వచ్చినాడు. ఇందుకు ముందున్న రాజ్యాల వలె కాకుండా ఇతరులకు ఇవ్వబడని ఒక రాజ్యాన్ని పొందడానికై తండ్రి అయిన దేవునికి వేరుగా విభిన్నంగా ఈ వ్యక్తి వచ్చినాడు అనే మాట మనకు కనిపిస్తుంది. ఇలా రాయబడింది, ఆకాశ మేఘాలు. అవునా? ఆకాశ మేఘాలు, మహిమ మేఘాలు. ఆకాశ మేఘాలు, మహిమ మేఘాలు కావచ్చు. ఆకాశంలో మేఘాలు ఉన్నాయి, అవి మహిమ మేఘాలు కూడా కావడానికి అవకాశము ఉంది. ఎట్లా అంటే వాక్యమే చెబుతున్న మాట చూడండి.
నిర్గమాకాండం 40వ అధ్యాయము 34వ వచనంలో, నిర్గమాకాండము 40వ అధ్యాయము 34వ వచనం, 40వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను అని వ్రాయబడి ఉన్నట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దాదాపుగా 34 నుంచి 38 వరకు చదువుకోండి. ఆ తర్వాత మనం చూస్తే అపోస్తుల కార్యం 1వ అధ్యాయము, అపోస్తుల కార్యము మొదటి అధ్యాయము 9 నుండి నేను చదువుతున్నాను. మొదటి అధ్యాయము 9 నుంచి. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి అని మాట్లాడబడింది. యేసుక్రీస్తు ప్రభువు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు వారికి అగుపడుచు 50వ రోజున ఆయన ఆరోహణమైనట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన ఈ మాటలు చెప్పి అనే మాట రాయబడింది. కాబట్టి ఏం చెప్పినాడు ఆయన అంటే మిగతా 8 వచనాల్లో వ్రాయబడిన మాటలన్నీ కూడా చెప్పి వారు చూస్తూ ఉండగానే ఆయన ఆరోహణమైనాడు. వారు చూస్తూ ఉన్నారు, ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమై వెళుతూ ఉండగా వాళ్ళు చూస్తున్నారు. అవునా? తర్వాత వ్రాయబడిన మాట ఏమిటంటే, ఒక మేఘం ఆయనను తీసుకొని పోయిందట. వారి కనులకు కనబడకుండా, చూస్తున్న వారి కనులకు కనిపించకుండా ఒక మేఘము వచ్చి ఆయనను తీసుకొని పోయెను అని ఉంది. ఆయన వెలుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక విచిత్రం ఏంటంటే, ఎదుగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచినారు. ఆయన పోయిన తర్వాత 2 మనుషులు వచ్చి వారి ఎదుట నిలిచెను. 11వ వచనం, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి ఆకాశమునకు లేదా పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచినారో ఆ రీతిగానే మరలా ఆయన తిరిగి వస్తాడు. ఏ రీతిగా ఆయన పరలోకానికి పోయినాడో అదే రీతిగానే తిరిగి ఆయన వస్తాడు అని వారికి చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. తెస్సలోనిక మొదటి పత్రిక 4:17లో, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. 4:17లో రాయబడిన మాట, ఆ మీదట సజ్జులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఆయన ఏ విధంగా మేఘాల మీద పోయినాడో అదే కోణంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఒక దినమందు మేఘాల మీదనే పరలోకానికి, ఆకాశ మండలమునకు పరలోకానికి మనం కూడా వెళ్తాము అని అపోస్తులైన పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా వెళ్ళిపోయినాడో అదే విధంగా మనల్ని ఒక మేఘాలు వచ్చి తీసుకుపోతాయి పరలోకానికి. ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడో మనము గుర్తించుకునే వారుగా ఉండాలి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం కూడా మనము చదివినప్పుడు ఇలా వాక్యం చెబుతూ ఉంది.
ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మేఘాల మీద వస్తున్నాడు. ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూస్తారు, రొమ్ము కొట్టుకుంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన వెళ్ళిపోయినాడు, ఆయన మళ్ళా వస్తాడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు కేవలం చూసింది ఎవరు? శిష్యులు మాత్రం చూసినారు. కానీ ఆయన వచ్చేటప్పుడు మాత్రము, ఆయన మేఘాల మీద వచ్చేటప్పుడు మాత్రము ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారు చూస్తారు. భూజనులందరూ ఆయనను చూసి రొమ్ములు బాదుకుంటారు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఆయన వచ్చుచున్నాడు, అంతే. ఆయన వచ్చుచున్నాడు, ఆయన వస్తున్నాడు. నువ్వు రెడీగా ఉన్నావా ఆయన ఎదుర్కోవడానికి? ఆయన వస్తున్నాడు, మనము ఆయన ఎదుర్కోవడానికి రెడీగా ఉండేవారుగా ఉండాలి. సరే, కొన్ని మాటలు చెప్తాను. ప్రకటన గ్రంథం ముఖ్యోపదేశం ఏంటంటే, యేసుక్రీస్తు భూమిపై తన రాజ్యస్థాపన కోసం తిరిగి రానున్న విషయాన్ని, ఆ రాకడ నేపథ్యంలో జరుగుతున్న యుగాంత సంభవాలను వర్ణించడమే అనే మాట కనిపిస్తుంది. ఇదే ఏంటంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనమే ఆయన రాకడ గురించి వర్ణిస్తుంది. ఆ వచనం అనే మాట మనకు దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ ఉంది. తర్వాత మత్తయి సువార్త 24వ అధ్యాయము 29, 30 వచనాలు కూడా మనం చదివితే కనుక అదే మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. విశ్వాసం విషయాన్ని బోధించే యుగాంత శాస్త్రం ఈ పుస్తకంలోని ముఖ్య విషయం. ఈ లోకములో సాతానీయ వ్యవస్థకు తీర్పు ముంచుకురావడంతో చరిత్ర ముగిస్తుందని ఇది మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అనే సంగతులను మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రజల శాశ్వతంగా ఆయన పరిపాలించేటువంటి వాడుగా ఉన్నాడు. తన ప్రజలను ఆయన పరిపాలిస్తాడు, తన రాజ్యము స్థాపిస్తాడు అనేటువంటి మాటలు ఈ వచన భాగాల్లో మనము గమనించగలము అనేది నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ విధంగా గంధం కూడా మనకు గుర్తు చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మేఘాలు ఆయన దైవిక పుత్రుడని, మన ప్రభువైన యేసుక్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని తెలియజేస్తూ ఉన్నాయి. ఎలా అంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, 26వ అధ్యాయము 64వ వచనం, 26వ అధ్యాయము 64వ వచనములో, ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుంటయు ఆకాశ మేఘరుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా అనే మాటలు ఇందులో మనము గమనించగలము అనే విషయాన్ని దేవుని వాక్యం బాగా మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా లూకాసు వార్త 21:27లో, లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనం, 21-27వ వచనము, అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 1:51లో, యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఇలా వాక్యం చెబుతుంది, ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. ఆకాశము తెరవబడుట, దైవ ప్రత్యక్షత దివి నుండి భువికి ఏతించటానికి యేసే ఒక నిచ్చెనగా నిలుస్తాడు. యేసుక్రీస్తు ఒక నిచ్చెనగా ఆయన నిలుస్తాడు. దివి నుండి భువికి, అవునా? లేదా భువికి అన్నమాట, దివి నుండి భువికి ఆయన ఒక నిచ్చెనగా నిలుస్తాడు అనే మాట కనిపిస్తుంది. యాకోబు యొక్క కలలో నిచ్చెన మనకు కనిపించింది కదా. యాకోబు నిద్రపోతుంటే
ఆది కాండలో మనం చూస్తాం 28:12 దేవదూతలు ఎక్కుచు దిగుచు ఉండిరి అనే మాట అందులో మనకు కనిపిస్తుంది. మరొక మాట మీకు గుర్తు చేస్తాను. అదేమిటంటే లూకాసు వార్త 5:24లో లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాట, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పాను అనే మాట కనిపిస్తుంది. అవునా? కాబట్టి ఆయన మనుష్య కుమారుడు, ఆయన పాపాలు క్షమించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు అనే మాటలు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన మనుష్య కుమారుడు గనుక అనే మాట మనం చూస్తాం. ఏదేమైనా మనుష్య కుమారుడు మనుషుల రక్షణ కోసమై వచ్చినాడు, మనుషులను రక్షించడానికి ఆయన వచ్చినాడు అనేది దేవుని వాక్యం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ విషయాన్ని మనము అర్థం చేసుకొని ప్రభు రాకడ కోసమై సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, ఉన్నవాడు అనివాడవు, నిరంతరమున్న దేవుడవు, నిత్య నివాసమైన దేవుడు. అందుకోసం నీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, నీ అంతకు నీవు జీవించుతున్న దేవుడవు, అందును బట్టి స్తోత్రం. దేవా, నీ కృప బాహుల్యమును బట్టి వందనాలు తండ్రి, స్తోత్రములు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా కాపాడి కరుణించి కనికరించి ఈ దినమున ఈ విధంగా నీ సన్నిధిలో నీ వాక్యం వినుటకు నువ్వు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు. ఇంకా నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకుంటూ నీ రాకడకు సిద్ధపట్టు కృపద ఇచ్చేయమని, సహాయపడమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి.